అనగనగా పాండురంగాపురం అనే ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో ఒకరోజు సాయంత్రం ఒక కల్లుపాక దగ్గర బాగా కోలాహలంగా ఉంది. అక్కడ తాగేవాళ్లు తాగుతున్నారు, ఊగేవాళ్లు ఊగుతున్నారు. కల్లుపాకని ఆనుకుని ఉన్న చెట్టు కింద కొన్ని రాళ్లు తాగుబోతులు కూర్చోడానికి ఉన్నాయి. అందులో ఉన్న ఒక రాయి మీద సోమలింగం కూర్చుని కళ్ళు తాగుతూ మధ్య మధ్యలో, నీ వల్లరా నాకు గదిపట్టింది, నిన్ను వదిలిపెట్టనురా, నీ అంతు చూస్తానురా రే, నువ్వెక్కడున్నావు వదలనురా. మళ్లీ ఒక ముంత కళ్ళు తాగి మళ్లీ తిట్టడం మొదలుపెట్టాడు. నీ మీద పగ తీర్చుకుంటానురా, ఈరోజు నా పరిస్థితిలా వీధుల పాలు అవడానికి నువ్వేరా కారణం, దుర్మార్గుడా, నిన్ను వదిలిపెట్టానురా. ఒకవైపు తాగిన మైకంలో సోమలింగం ఎవరినో తిడుతూ కోపంతో రగిలిపోతూ ఉంటే, ఇంకోవైపు అక్కడే ఉన్న మరో రాయి మీద కూర్చుని కళ్ళు తాగుతున్న సుబ్బిశెట్టి ఎవరినో తిడుతూ శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టాడు. అందరి ముందు పరువు పోయింది కదా నీ వల్ల. మీ అయ్య చేసిన అవమానం కంటే నువ్వు చేసిన అవమానమే చాలా పెద్దదే. నువ్వు నాశనం అయిపోతావే, నీ కుటుంబం సర్వనాశనం అయిపోతుందే. నా కళ్ళ ముందే నీ బతుకు నాశనం అవ్వటం నేను చూడాలే. దరిద్ర పీనుగా, దుర్మార్గపు రాక్షసి, నాకెంత అన్యాయం చేసినందుకు నీకు పుట్టగతులుండవే దొంగముండా. నా కుటుంబం ఉసురు నీకు తగులుతుందే, నువ్వు మట్టి కొట్టుకుపోతావే మూతనష్టపదానా. ఎవర్రాదే, ఎవర్రా నువ్వు? నన్ను మట్టి కొట్టుకుపోతావని తిడుతున్నావు? ఇప్పటికే నా జీవితం మట్టి కొట్టుకుపోయిందిరా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా నాశనం అయిపోవాలని శాపాలు పెడుతున్నావు. ఎవర్రా నువ్వు? నా మీద గుసిగొలిపి వాడే నిన్ను పంపించాడా? పెళ్ళి ఆగిపోయింది, పరువు పోయిందని నేను ఏడుస్తుంటే నువ్వెవడెవరా మధ్యలో? అయ్యో, పెళ్ళి ఆగిపోయిందా సోదరా? అయ్యయ్యో, ఎంత పని అయిపోయింది. నువ్వు నచ్చలేదని నీ మొహం మీద ఉమ్మేసిపోయిందా? చెప్పు సోదరా. నా మొహం మీద ఉమ్మేయలేదురా సోదరా, కానీ అంతకంటే ఘోరంగా అందరి ముందు నన్ను అవమానపరిచింది. మనల్ని అవమానించిన వాళ్ళని అస్సలు వదలకూడదు సోదరా. ఇంతకీ నిన్ను అవమానపరిచిన వాడెవడు సోదరా? ఉన్నాడు సోదరా ఒకడు, నా బతుకును వీధిలోకి లాగిన దగాకోరు. అవునా? ఎవడు సోదరా వాడు? ఏమిటి సోదరా నీ కదా? చెప్తాను సోదరా, చెప్తాను. విన్నాక నాకు నువ్వే న్యాయం చెయ్యాలి. తప్పకుండా చేస్తాను సోదరా. ఇక్కడికి దగ్గరలోనే ఎంకటాపల్లి అనే ఒక పెద్ద ఊరుంది. ఆ ఊర్లోనే భోజనశాల నడుపుదామని ఆ ఊరు వచ్చాను. ఆ ఊరు పెద్ద మనిషిని కలిశాను. అయ్యా మున్సిపు గారు, నేను ఈ ఊర్లో భోజనశాల నడుపుదామని వచ్చాను. మీరు నాకు ఊరు మధ్యలో కాస్త చోటు చూపిస్తే అక్కడ నేను వ్యాపారం మొదలు పెడతాను. అదేమిటి? ఈ ఊళ్ళో ఇప్పటికే మా రాముడు కుటుంబం పూటకోళ్ళిల్లు నడుపుతున్నాడుగా. అంతేకాక ఊరికొచ్చే అతిథులకి మంచి రుచికరమైన భోజనం కూడా అందిస్తున్నారు. ఇంక మీ అవసరమేముంది? ఇది వ్యాపారం కదా మున్సిపు గారు, ఎవరి వ్యాపారం వారిదే, ఎవరి గిరాకీ వాళ్లదే. మరి ఊరు జనం నిన్ను ఆదరిస్తారో లేదో నాకు తెలీదు. ముందు వ్యాపారం మొదలు పెడితేనే కదా మున్సిపు గారు ఊరి ప్రజలు ఆదరిస్తారో లేదో మనకు తెలిసేది. అది నిజమేలే. సరే, మీ భోజనశాల ప్రారంభించు. నీ అదృష్టం ఎంతుందో నువ్వు పరీక్షించుకో. అలా మునసబుగారి మాటతో సోమలింగం భోజనశాలని రాముడు పూటకోళ్ల ఇంటి ఎదురుగానే తెరిచాడు. అలా ఆ రోజునుంచి ఊరి జనాలు ఎవరికి నచ్చిన దగ్గర వాళ్లు కొనుక్కొని తినేవారు. అలా ఉండగా సోమలింగం వ్యాపారం అంతగా సాగడం లేదు. రాముడికి వచ్చే గిరాకీలో సగం కూడా తనకు రావటం లేదు. అందరికీ నమస్కారం. బెస్ట్ ప్రైమ్ స్టోరీస్ కుటుంబ సభ్యులకు ఇంతకాలం మమ్మల్ని ఆదరించినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు ప్రతివారం అందించే కథల వెనుక ఒక రైటర్, ఒక బిజీ ఆర్టిస్ట్, 3 యానిమేటర్స్, కొద్దిమంది వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు కష్టపడుతున్నారు. అయితే గత నెల రోజులుగా మాకు యూట్యూబ్ నుంచి ఎలాంటి ఆదాయం రావటం లేదు. అందువల్ల మేము ఇక నుంచి కథలు అందించగలమో లేదో మాకు తెలీదు. కాని మా శ్రోతల కోసం, మా కథల్ని ఆదరించే అభిమానుల కోసం యూట్యూబ్ నుంచి ఆదాయం లేకపోయినా కూడా అందించాలి అనే కోరిక ఉండి దానికి మీ సహాయ సహకారాలు అందించవలసినదిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాంతో ఒకరోజు సోమలింగం తన భోజనశాలకి వచ్చిన ఒకరితో, ఏమయ్యా పుల్లారావు, ఈ మధ్య మా భోజనశాల దరిదాపుల్లో కనిపించడం మానేశావు? మీ దగ్గర భోజనాలు కూరలు అంత రుచిగా ఉండవు సోమలింగం గారు. రుచిగా ఉండవా? మరి ఆ రాముడు వండినవన్నీ రుచిగా ఉంటాయా? అవును, నిజంగానే. ఆ రాముడి చేతిలో ఏదో మాయ ఉంటుంది. అతను వండే ప్రతి వంటకం ఎంతో రుచిగా ఉంటుంది. ఏంటి, అంత రుచిగా ఉంటాయా? అవునండి, రుచిగా ఉంటాయి. రాముడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆహారాన్ని వండుతాడు. అంతేకాక శుచి శుభ్రత పాటిస్తాడు. అందుకే ఈ ఊరి జనం కొన్ని సంవత్సరాలుగా అతని దగ్గరే కొనడానికి తినడానికి అలవాటు పడ్డారు. అవునా? మరి అంత రుచిగా ఉంటే అక్కడికి వెళ్ళకపోయావా? ఇక్కడికెందుకు వచ్చావు? అదే, ఈరోజు రాముడు దుకాణం తెరవలేదు కదండి, అందుకే ఇక్కడికొచ్చాను. లేకపోతే ఇటువైపు రానండి.
అంటే ఈ ఊరి వాళ్ళు ఆ రాముడు పూటకొళ్ళ ఇళ్ళు తెరవనప్పుడు మాత్రమే నా దగ్గరికి తినడానికి వస్తున్నారన్నమాట. అయితే ఇన్నాళ్ళు నాకొచ్చిన గిరాకీ ఆ రాముడు లేనప్పుడు వచ్చిందే అన్నమాట. ఇలా అయితే నా వ్యాపారం దెబ్బతిన్నట్టే. ఏదో ఒకటి చేసి వీడి దగ్గర నుంచి నా వ్యాపారాన్ని కాపాడుకోవాలి. అలా అని సోమలింగం ఏం చేస్తే నా వ్యాపారం పెరుగుతుంది, ఏం చేస్తే వాడి వ్యాపారం దెబ్బతింటుంది అని నానా రకాలుగా ఆలోచించటం మొదలుపెట్టాడు. అప్పుడే అతనికి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అందరూ వాడి వంట రుచి వల్లే కదా వాణ్ణి మెచ్చుకుని వాడి దగ్గర తింటున్నారు. అసలు ఆ రుచినే వాడి నుంచి దూరం చేస్తే అప్పుడీ జనాలందరూ వాణ్ణి అసహించుకుంటారు. ఇక రేపట్నుంచి నా ప్రతాపం చూపిస్తాను. అలా అని చెప్పి సోమలింగం మరుసటి రోజు ఒక మూటడు కారం తీసుకువెళ్లి దొంగతనంగా రాముడు వండి ఉంచిన అన్ని పదార్థాల్లోనూ కలిపేశాడు. దాంతో ఆ రోజు రాముడు పూటకోళ్ల ఇంట్లో భోజనం చేసిన వాళ్లంతా అయ్యో కారం, అమ్మో కారం అని గోలగోల చేశారు. దాంతో రాముడికి ఏమీ అర్థం కాలేదు. ఏమిటి రాముడు ఇది? వంటనా లేక పెంటనా? కారమేమిటి అంత వేశావు? అంత కారంతో వంటలు తిని మనుషులు బతకాలా వద్దా? అసలు నీ ఉద్దేశమేమిటి? ఈ వంటలేమిటి? అవును, చాలా దరిద్రంగా ఉంది నీ వంట ఈ రోజు. అందరూ నీ దగ్గరకొచ్చి తింటున్నారు కదా అని నీకు కొమ్ములొచ్చాయా ఏంటి? అలా తినడానికి వచ్చిన ఒక్కొక్కరు ఒక్కో మాట అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అది చూసిన రాముడు, అతని తల్లిదండ్రులు ఎప్పుడూ లేనిది ఇలా జరిగిందేమిటి అని నివ్వెరపోతారు. అది చూసి ఒకవైపు సోమలింగం తన పథకం పారినందుకు మనసులో ఆనందంతో గంతులు వేయసాగాడు. అలా మరుసటి రోజు రాముడు, అతని తల్లిదండ్రులు కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో భోజనం తయారు చేశారు. ఈసారి ఏ పొరపాటు జరగకూడదని జాగ్రత్తగా అన్నీ అట్టిపెట్టి అతిథుల కోసం ఎదురుచూడసాగారు. ఇంతలో నిన్నటిలాగే ఒక మూటడు ఉప్పు తీసుకెళ్లి రాముడు చేసిన వంటల్లో దొంగచాటుగా కలిపేస్తాడు సోమలింగం. ఈసారి కూడా భోజనం చేయటానికి వచ్చిన కొంతమంది బాటసారులు అక్కడ భోజనం తిని, ఏమయ్యా ఈ వంటలేమిటయ్యా? మీరు ఉత్తిగానే భోజనం పెడుతున్నారా? మాకు తీసుకున్న ధనానికి సరిపడా రుచికరమైన భోజనం పెట్టడానికి ఏమైంది? ఇంతింత ఉప్పు పోస్తే వంటల్లో ఎవరు తింటారు? ఇక్కడ రుచికరమైన భోజనం దొరుకుతుందని ఇక్కడికొస్తే మీరు చేసేది ఇదా అని అందరూ తలొక మాట అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇదంతా ఊరి జనం చుట్టూ చేరి గమనిస్తూ ఉంటారు. అందరి ముందు ఇన్నాళ్లు తమ కష్టం, పరువు పోయినందుకు రాముడు చాలా బాధపడతాడు. నాయనా, మనకేదో దిష్టి తగిలినట్టుంది. మనకు కూడా మంచి రోజులొస్తాయిలే, నువ్వేం కంగారు పడకు. లేదమ్మా, ఇంకా ఇక్కడ మన వ్యాపారం సజావుగా సాగుతుందని నాకు అనిపించడం లేదు. అందుకే నేను వేరే ఊరు వెళ్లి అక్కడ పెద్ద పలహారశాల పెడతాను. ఈ రోజే బయలుదేరి వెళ్తాను. ఎక్కడో ఒక చోట మనకింత చోటు దొరకపోతుందా? నీ ఆలోచన బాగానే ఉందరా రామా. ఇన్నాళ్ళు మన చేతి వంట తిన్నవాళ్లు కూడా మనల్ని అవమానించారు, మన వంటల్ని చేదరించుకున్నారు. ఇకెక్కడ మనం వ్యాపారం చేయడం దండగా. అలా అని రాముడు ఆ ఊరు వదిలి కొత్త పలహారశాల ఆరంభించడానికి బయలుదేరాడు. సోమలింగం ఎత్తుగడ ఫలించినందుకు ఇక తనకు ఆ ఊరిలో అడ్డులేదు అనుకుని మురిసిపోసాగాడు. అంతా బాగానే ఉంది కదా సోదరా. ఇంకా ఊర్లోని వ్యాపారానికి అడ్డే లేకుండా పోయింది కదా. అప్పుడే అక్కడొక సంఘటన జరిగింది. ఎవడో పిల్ల కుంకగాడు నేను రాముడు వండిన ఆహార పదార్థాల్లో వాళ్ళకు తెలియకుండా దొంగతనంగా ఉప్పు కారం కలపడం చూశాడంట. ఆ విషయం ఆ నోట ఈ నోట చేరి మున్సిపు గారికి తెలియడంతో నన్ను రెక్క పట్టుకుని ఈదిలోకి ఈడ్చిపడేసి ఈ ఊరు వదిలి వెళ్లిపోమ్మని హుకుం జారీ చేశారు. లేదా 100 కొరడా దెబ్బలు తినాలని నిర్ణయించారు. అంతే. ఇక అర్థమైంది సోదరా. అక్కడ తంటే ఇక్కడికొచ్చి పడ్డావన్నమాట. అంతే అనుకో సోదరా. ఇంతకో నీకదేంటి? ఇందాక ఎవరికో శాపనార్థాలు పెడుతున్నావు. ఏం చేశారేంటి? అదో పెద్ద కథలే సోదరా, చెప్పుకుంటే నా పరువే పోతుంది. అదేం కుదరదో, చెప్పాల్సిందే. సరే చెప్తాను. నాన్న సుబ్బిశెట్టి, నీకొక సంబంధం చూశాను. అవునా నాన్నగారు? ఇంటికి ఎవరమ్మాయి? మన పక్కూర్లో బంగారం వ్యాపారం చేసే శంకరశెట్టి కూతురు సీత. పిల్ల చూడటానికి బంగారంలా ముచ్చటగా ఉంటుందనుకో. పిల్ల చూడటానికి బంగారంలా ఉంటే సరిపోదు కదా నాన్నగారు. ఆ పిల్ల మన ఇంటికి ఎంత బంగారం తెస్తుందా అన్నది చెప్పండి. వాళ్ళ నాన్న ఎంత ముట్ట చెబుతాడన్నది చెప్పండి. అప్పుడు ఆ పిల్ల బంగారమా కాదన్నది నేను చెప్తాను. నేనన్నీ కనుక్కున్నానులే. ఆ శంకరశెట్టికి ఉన్నది ఒక్కతే కూతురు. పైగా అతంది మనలాగే బంగారం వ్యాపారం కాబట్టి చాలా ఎక్కువ మొత్తం మనకు ముట్ట చెప్పేలాగా నేను మాట్లాడానులే. అలా అయితే పర్వాలేదు. ముహూర్తానికి ముందే అనుకున్న బంగారం అంతా మన చేతికి అందేలా చూసుకోనన్నా. అవన్నీ నేను చూసుకుంటాలేరా, నువ్వు పెళ్లికి తయారుగా ఉండు. అలా బలరాం శెట్టి కొడుకు సుబ్బిశెట్టి, అవతల శంకరశెట్టి కూతురు సీత, అలాగే ఇరు కుటుంబాలు బంధుజనం అంతా కలిసి ఆ ఊరి గుడి దగ్గరకు చేరుకున్నారు. మరోవైపు అదే సమయంలో
రాముడు పలహారశాల పెట్టడానికి ఒక్కో ఊరు తిరుగుతూ సర్వమంగళాపురం చేరుకున్నాడు. అక్కడ గుడి దగ్గర ఒక కోనేరు చూసి కాస్త స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని వెళ్దామనుకుని గుడి దగ్గరలో ఒక పెద్ద చెట్టు కింద కొబ్బరికాయలు పువ్వులు అమ్ముతున్న ముసలామెను చూసి తన వస్త్రాలు వగైరా ఉన్న మూటని తన దగ్గర ఉంచమని అంటాడు. ఆమె ఆ మూట తీసుకుని అప్పటికే అక్కడ ఉన్న కొన్ని మూటల దగ్గరుంచి నువ్వు వెళ్ళిరా బాబూ అంటుంది. రాముడు స్నానాధికాలు దైవదర్శనం పూర్తి చేసుకునొచ్చి తన మూట అడిగి తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు కాసేపటికి పెళ్లితంతులో అలజడి మొదలవుతుంది. శంకరశెట్టి గారు, మీకు ముందే చెప్పాను, పెళ్లి ముహూర్తానికి ముందే మాకు ఇస్తానన్న బంగారు నగలు మా చేతిలో ఉండాలని. కాని మీరిప్పుడు నగలు కనిపించట్లేదంటే ఏమిటి మీ ఉద్దేశం? అయ్యో శెట్టిగారు, నేను అన్ని నగలు తెచ్చాను, కానీ ఇప్పుడు ఆ నగల మూట కనిపించడం లేదు. ఎక్కడో చిన్న తప్పిదం జరిగి ఉంటుంది, నేను సరిచేస్తాను. ఏమిటి మీరు సరిచేసేది? అందరి ముందు మాట తప్పి మా పరువు తీశారు. ఇప్పుడు మా బంధువుల ముందు మేమెలా తలెత్తుకోగలం? అయ్యో శెట్టిగారు, నేను మీకు ఇస్తానన్న బంగారు నగలు ఇవ్వను అనడం లేదు. మీకోసం తెచ్చినవి కనిపించట్లేదు. ఇప్పటికిప్పుడు మా ఊరు వెళ్లి తీసుకురావాలి అన్నా నాకు సమయం పడుతుంది. ఈ లోపు ముహూర్తం దాటిపోతుంది కాబట్టి ముందు పెళ్లితంతు జరగనిద్దాం. ఆ లోపు నేను మీకు ఇవ్వాల్సిన నగలు తెప్పించే పనిలో ఉంటాను. ఇదో కొత్త నాటకమా? మొదట నగలు పోయాయి కనిపించట్లేదు అని ఇప్పుడు ఇంకోవైపు రాముడు కాస్త దూరం వెళ్లి మూట ముందు కంటే కాస్త బరువుగా ఉంది అనిపించి తెరిచి అందులో బంగారు నగలు ఉండడం చూసి ఆశ్చర్యపోయి అయ్యో, అక్కడ ఆ ముసలామె నా మూటకి బదులుగా. అందరూ పెళ్లితంతు మొదలు పెడతారు. సరిగ్గా తాళి కట్టే సమయానికి బంగారు నగల మూట చేత్తో పట్టుకుని సుబ్బిశెట్టికి చూపిస్తూ, ఇదిగో దీనికి కట్టు తాళి. ఏం మాట్లాడుతున్నావు? మూటక తాళి కట్టడమేంటి? నీకేమన్నా పిచ్చా? ఏమిటమ్మా నువ్వు చేసేది? మీరు ఉండండి నాన్నా, ఇతనికి బంగారం మాత్రమే ముఖ్యం, నేను కాదు. అందుకే ఆ బంగారపు మూటకే తాళి కట్టమంటున్నాను. ఎవయ్యా శంకరశెట్టి, ఇందాక నగలు పోయాయి అన్నావు, ఇప్పుడు నీ కూతురు నగల మూటకి తాళి కట్టమంటుంది. ఏమిటయ్యా మీ నాటకాలు? అందరి ముందు నాకు అవమానం జరిగింది నా అన్నగారు. ఇక నేను దీని మెళ్ళలో తాళి కట్టను. నువ్వు కడతాను అన్నా సరే నేను కట్టించుకోను. ఇంకా మాట్లాడితే ఆ నగలు దొరికిన వాటిని సొంతానికి వాడుకోకుండా తిరిగి తీసుకువచ్చి ఇచ్చిన ఆ రావుణ్ణి పెళ్లి చేసుకుంటాను. శంకరశెట్టి, మా కుటుంబం పరువు మొత్తాన్ని నీ కూతురు తీస్తూ ఉంటే నువ్వు చూస్తూ నిలబడ్డావు. అవకాశం వచ్చినప్పుడు నేను నీ అంతు చూస్తా అంటూ బలరాంశెట్టి కుటుంబం అక్కడి నుంచి వెళ్లిపోయింది. అమ్మా సీత, ఏమిటమ్మా నువ్వు చేసింది? ఎవడో దారిన పోయిన వాణ్ణి పెళ్లి చేసుకుంటానంటున్నావేంటి సీత? అన్ని బంగారు నగలు దొరికితే వాటిని తీసుకువెళ్లి అమ్ముకోకుండా మనకోసం తెచ్చిచ్చాడు. ఇతనికంటే మంచివాడు మనకెక్కడ దొరుకుతాడు చెప్పు? అందుకే నేను రాముణ్ణి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అలా రాముడితో సీత పెళ్లి అవుతుంది. లోపలికి వెళ్లారు. ఎవర్రా మీరు? లోపలికెందుకొచ్చారు? ఏం కావాలరా మీకు? మీరిద్దరికి శాపం పెట్టాలి. ఎవరికి పెట్టాలి? ఎందుకు పెట్టాలి? వాళ్ళు మాకు చాలా అన్యాయం చేశారు. సోమలింగం సుబ్బిశెట్టి ఇద్దరూ కలిసి వాళ్ల కథలు చెబుతారు. అవి విన్న మంత్రగత్తె, ఇంతకీ వాళ్లకేం శాపం పెట్టాలి? ఇద్దరు 2 మేకల్లాగా మారిపోవాలి. సరే, అలాగే అవుతుంది, పోండి. అలా ఇద్దరూ బయటకు వచ్చేసరికి మేకలులాగా మారిపోయారు. ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. అదేంటి సోదరా, నువ్వు మేకలా మారిపోయావు? నువ్వు కూడా మేకలా కనిపిస్తున్నావు. ఈ మంత్రగతికి మనం చెప్పింది అర్థం కాలేదా? మనం మన శత్రువులకి ఇలా శాపం పెట్టమంటే మనకు పెట్టిందేమిటి? అలా అనుకుంటూ ఉండగా మంత్రగత్తె బయటకు వచ్చి, చూడండి, నేను ఎవరి వైపు న్యాయం ఉంటే వారి వైపు మాత్రమే నిలబడతాను. మీరు చెప్పిన కథలో మీరే నేరస్తులు. అందుకే మీరు కోరుకున్న శాపం మీకే తగిలింది. వెళ్ళండి, ఇక ఇదే మీకు తగిన శాస్తి.